వెల్కమ్ టు వికా ఫ్యాక్ట్స్. ఈరోజు వీడియోలో అంతరిక్షం నుంచి పడిపోయి మరణించిన తొలి వ్యోమగామి గురించి తెలుసుకుందాం. అంతరిక్షంలో చనిపోయిన మొట్టమొదటి మనిషి వ్లాదిమిర్ కొమరోవ్. సోయజ్ 1 ప్రయోగం విఫలమైందని తెలిసిన తరువాత కొమరోవ్ మృతికి సోవియట్ యూనియన్ యావత్తు దిగ్భ్రాంతికి గురైంది. స్పేస్ ఫ్లైట్ కూలిపోతుందని ఈ మిషన్ ప్రారంభానికి ముందే కొమరోవ్కు తెలుసున్నది కొందరి వాదన. ఇంతకీ అప్పుడు ఏం జరిగింది? ఈ కొమరోవ్ ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం. వ్లాదిమిర్ కొమరోవ్ మాస్కోలో మార్చి 1927 16న జన్మించారు. ఆయన తండ్రి ఒక సాధారణ కార్మికుడు. చిన్నప్పటి నుంచే కొమరోవ్కు గణితం అంటే ఇష్టం ఉండేది. దాంతోపాటు వైమానిక సంబంధిత అంశాలపైన ఆయనకు విపరీతమైన ఆసక్తి ఉండేది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తరువాత కొమరోవ్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ యుఎస్ఎస్ఆర్ టాప్ టెస్ట్ పైలట్లలో ఒకరయ్యారు. సోవియట్ యూనియన్ లెక్కల్లో కొమరోవ్ గొప్ప ప్రతిభావంతుడు. ఆయన గొప్ప దేశభక్తుడు, గొప్ప పైలట్ కూడా. అందుకే 2 ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రాజెక్టులకు ఆయన్ను ఎంపిక చేశారు. 1960 ప్రాంతాల్లో అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుండేది. వైమానిక సాంకేతికతలు అభివృద్ధి చెందడం స్పేస్ రేస్కి దారి తీసింది. ఈ క్రమంలోనే అమెరికా, సోవియట్ యూనియన్లు 2 చంద్రుడిపైకి మనిషిని పంపించడానికి పోటీపడ్డాయి. తమ దేశం నుంచే చంద్రుడిపై మనిషి తొలుత అడుగు పెట్టాలన్న పట్టుదల 2 దేశాలకు ఏర్పడింది. అంతరిక్ష ప్రయోగాలలో మొట్టమొదట కొన్ని విషయాలలో సోవియట్ యూనియన్ ఆధిపత్యం సాధించింది. భూకక్షలోకి మొట్టమొదట ఉపగ్రహం పంపించింది సోవియట్ యూనియన్. ఆ తొలి ఉపగ్రహం పేరు స్పుత్నిక్. అంతేకాదు, కక్షలోకి లైకా అనే కుక్కను కూడా పంపించింది సోవియట్ యూనియన్. దాంతో అప్పటికి అమెరికన్లు ఈ స్పేస్ రేస్లో వెనుకబడినట్లే అయింది. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మనిషి యూరీ గగారిన్, వ్లాదిమిర్ కొమరోవ్ వంటివారు అనేక రకాలుగా శిక్షణ పొందారు. ఆ శిక్షణ చాలా కఠినంగా ఉండేది. ఐసోలేషన్ ఛాంబర్లలో వారిని ఉంచి అక్కడ ఫోర్స్, గ్రావిటేషన్ ఫోర్స్ కు గురి చేసేవారు. అలాగే దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక గొడ్డలి, కొన్ని అగ్గిపుల్లలు మాత్రమే ఇచ్చి వదిలేసేవారు. ఎలాంటి అవకాశాలు లేని కఠిన పరిస్థితులలో ఎలా బతికి బట్టకడతారో పరిశీలించడానికి వారికి అలాంటి కఠిన శిక్షణలు ఇచ్చేవారు. ఒకవేళ వారు ప్రయాణించే స్పేస్ క్రాఫ్ట్ అటవీ ప్రాంతంలో కూలిపోతే ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి వీలుగా అలాంటి శిక్షణ ఇచ్చారు. 1964లో వ్లాదిమిర్ కొమరోవ్ తన మొట్టమొదటి అంతరిక్ష యాత్ర వాషడ్ను విజయవంతంగా పూర్తి చేశారు. 3 మనుషులతో అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి స్పేస్ క్రాఫ్ట్ వాషడ్. వాషడ్కు సంబంధించి ఒక కథనం ప్రచారంలో ఉంది. వాషడ్ మిషన్ కోసం పనిచేసిన ఇంజనీర్ను కూడా అందులో పంపించాలనుకున్నారని. అలా చేయడం వల్ల దానికి ఎలాంటి నాణ్యతా సమస్యలు తలెత్తకుండా పక్కాగా తయారు చేస్తారన్నది ఆలోచన. తన ప్రాణం నిలవడం కూడా దాని పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎక్కడా లోపం తలెత్తకుండా తయారు చేస్తారన్న ఆలోచనతో ఆ ఇంజనీరును కూడా అందులో పంపించాలని తలపోశారని చెప్తారు. కొమరోవ్ చరిత్రాత్మక అంతరిక్ష యానం మొదలైన మరుసటి రోజు కమ్యూనిస్ట్ పార్టీ చైర్మన్గా లియోనిడ్ బ్రెజ్నెవ్ ఎన్నికయ్యారు. సోయజ్ స్పేస్ ప్రోగ్రాం పేరుతో మరో కొత్త ప్రాజెక్టుకు బీజం వేశారు. సోయజ్లో కొమరోవ్ను భూకక్షలోకి పంపించాలనుకున్నారు. అనంతరం మరో రాకెట్లో మరో 2ని పంపించాలన్నది ప్రణాళిక. వీరు వేర్వేరు వెళ్లి భూకక్షలో కలుసుకోవాలన్నది ప్లాన్. అప్పుడు కొమరోవ్ 2వ స్పేస్ క్రాఫ్ట్లోకి రావాలన్నది ఆ ప్రాజెక్ట్ ఉద్దేశం. అలా ముగ్గురు 2వ స్పేస్ క్రాఫ్ట్లో భూమికి తిరిగి వచ్చేలా మిషన్ రూపొందించారు. అయితే లాంచ్ డేట్ దగ్గర పడేసరికి సోయజ్లో లోపాలున్నట్లు గుర్తించారు. దాంతో 1967లో తలపెట్టిన ఆ ప్రాజెక్ట్ గందరగోళంగా మారింది. స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగానికి అనుమతి దొరకలేదు. అయితే 1967కి సోవియట్ రెవల్యూషన్కు 50 ఏళ్లు పూర్తవడంతో ఆ ఏడాది ఎలాగైనా సోయజ్ స్పేస్ క్రాఫ్ట్ను అంతరిక్షంలోకి పంపించాలన్న ఒత్తిడి పెరిగింది.
అయితే అనేక ఆందోళనల నడుమ ఏప్రిల్ 1967 23న సోయెజ్ను అంతరిక్షంలోకి పంపించారు. సోయెజ్ అంతరిక్షంలోకి పంపించినప్పుడు అందులో వెళ్తున్న కొమరోవ్కు కూడా దానికి నాణ్యతా సమస్యలు ఉన్నాయని తెలుసు. ఆయన భూకక్షలోకి ప్రవేశించిన తరువాత మిషన్లో యంత్రాలు ఒక్కటొక్కటిగా విఫలం కావడం మొదలైంది. ముఖ్యంగా స్పేస్క్రాఫ్ట్కు పవర్ సప్లై చేసే సౌరఫలకాల వ్యవస్థ పనిచేయలేదు అని చెప్పారు రిచర్డ్. అనంతరం సోయెజ్ 2 లాంచ్ రద్దయింది. తిరిగి భూకక్షలోకి రావాలని కొమరోవ్కు ఆదేశాలు వెళ్లాయి. కొమరోవ్ భూమి వైపు తిరిగి వస్తుండగా పారాచూట్లు విఫలమయ్యాయి. గురుత్వాకర్షణ శక్తి మొదలైన చోటి నుంచి ఆయన నేల మీదకు పడడం ప్రారంభమై ఉండొచ్చు. ఆయన నేలపై పడగానే స్పేస్ క్రాఫ్ట్ మంటల్లో కాలిపోయింది. రెట్రో రాకెట్లలో లోపాల కారణంగా స్పేస్ క్రాఫ్ట్కు మంటలు అంటుకున్నాయి. భూమిపైకి తిరిగి వస్తున్న సమయంలో కొమరోవ్ గ్రౌండ్ కంట్రోల్తో కమ్యూనికేషన్ జరిపారని, వారిపై తీవ్రమైన విమర్శలు చేశారన్న వాదన ఒకటి ప్రచారంలో ఉంది. కొమరోవ్ మృతదేహపు అవశేషాలపైన వివాదం ఉంది. కొమరోవ్ మృతదేహపు అవశేషాలు ఏమయ్యాయన్న విషయంలో భిన్న వాదనలున్నాయి. అయితే ఏప్రిల్ 1967 26న మాస్కోలోని రెడ్ స్క్వేర్లో అధికారిక లాంఛనాల నడుమ అంత్యక్రియలు జరిపారు. అంతరిక్ష యాత్రల విషయంలో 1967 అత్యంత కీలక సంవత్సరంగా చెప్పాలి. ఆ ఏడాది జనవరిలో అపోలో మెనస్ 1 మంటల్లో చిక్కుకుని 3 చనిపోయారు. ఆ తరువాత సోయెజ్లో వెళ్లిన కొమరోవ్ ప్రాణాలు కోల్పోయారు. అంతరిక్షంలోంచి పడిపోయి చనిపోయిన మొట్టమొదటి మనిషి కొమరోవ్. ఆయన మరణం తరువాత 2 దేశాలు స్పేస్ మిషన్ల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి. అమెరికాకు చెందిన అపోలో 15లో చంద్రుడిపైకి వెళ్లిన ఆస్ట్రోనాట్లు, అంతరిక్ష యాత్రలలో మరణించిన వ్యోమగాముల స్మారకార్థం ఉంచిన ఫలకంపై కొమరోవ్ పేరు కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.